గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మొన్న అమరావతిలో జరిగిన ప్రెస్ మీట్లోని ప్రజల్ని ప్రస్తుతం గల్లాపెట్టి ఖాళీగా ఉంది, అభివృద్ధి సంక్షేమాలకి వాటికి మీ యొక్క సలహాలు ఇవ్వండి అని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం చూస్తుంటే ప్రస్తుతం గల్లాపెట్టి కొద్ది ఖాళీగా ఉన్నట్టు ఉంది. ఎందుకంటే మనకి ఎఫ్ఆర్బిఎం పరిధిలోని మన రాష్ట్రం ఓ 44,000 కోట్ల వరకు సంవత్సరానికి అప్పు తేవచ్చు. అదే మన జీడిపిలోని 3.5%. మన జీడిపిలోని అంటే దాని ప్రకారం ఆర్బీఐ ఏమో 44,000 కోట్ల వరకు ఇవ్వచ్చు. గత ఈ సంవత్సరంలోని 6 నెలల కోసం మనం 6 నెలల్లోనే మనం ఖర్చు పెట్టేస్తున్నట్టుంది. గత జగన్ ప్రభుత్వం 20,000 కోట్ల వరకు ఆల్రెడీ తెచ్చేసింది. సెప్టెంబర్లో వరకు ఇంకో 20,000 కోట్లు తెచ్చినా సెప్టెంబర్ వరకు మనం అప్పు చేయడానికి కొద్దిగా ఆస్కారం ఉంది. నెలకి 4,000, 5,000 కోట్లు చెప్పినాయి. అంటే సెప్టెంబర్ తర్వాత నుంచి 6 నెలల తర్వాత నుంచి మన ఎఫ్ఆర్బిఐ పరిమితి దాటిపోతాం. కాబట్టి వివిధ గత ప్రభుత్వం చేసినట్టు వివిధ కార్పొరేషన్ల ద్వారా లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని బతిమలాడుకోవడం ఏదో విధంగా పనులు చేసుకోవాలి. అవన్నీ ఎంత చేసినా మన సంక్షేమానికే ఖర్చు పెట్టగలం. కానీ సంక్షేమ ఆంధ్రానికి మన కానీ పరిశ్రమల ఆంధ్ర, అభివృద్ధి ఆంధ్రాని సాధించాలంటే కొద్దిగా కష్టమే. ఎందుకంటే ప్రస్తుతం మన ఏపీలోని జీతాలకి, పెన్షన్లకి వీటికే ఖర్చు అయిపోతుంది. జీతాలకు ఒక 5,500 కోట్లు, పెన్షన్లకి 1,950 కోట్లు ఈ విధంగా ఖర్చు అవుతుంది. అంతేకాకుండా మన రాష్ట్రంలోని స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు 4,34,724 మంది. అదే మొత్తం 13 డిపార్ట్మెంట్లు లెక్కలు చూస్తారు. జ్యుడిషియల్లోని 9,001 మంది. గ్రామ పంచాయతీలోని 94,018 మంది. ఎయిడెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లోని 14,963 మంది. అంటే ఈ లెక్కలు అంటే 2019-20 లెక్కల ప్రకారం. మున్సిపల్ కార్పొరేషన్లో 42,747 మంది. జిల్లా గ్రామీణోద్యోగ సమితిలోని 1,040 మంది. అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలోని 1,490 మంది. స్టేట్ పబ్లిక్ సెక్టర్ అంటే మన విజయ డైరీ ఇలాంటివి అనమాట అండర్టేకింగ్ కంపెనీలు ఉన్నాయి కదా, అందులోని 19,925 మంది. యూనివర్సిటీలోని 1,950 మంది. ఏపీఎస్ఆర్టీసీలోని 51,802 మంది. విలేజ్ సెక్రటరీస్లోని 78,387 మంది. వార్డ్ సెక్రటరీస్ 76,405 మంది. ఈ విధంగా చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 7,76,492. వీళ్ళకి 1,35,000 వాలంటీర్ కూడా కలుపుకుంటే మొత్తంగా 9,10,000 మంది ఉన్నారన్నమాట. వీళ్ళకి జీతాలు ఇవ్వాలి ప్రతి నెల, తప్పదు 1వ తారీఖు కల్లా జీతాలు ఇవ్వాలి. అలాగే పెన్షనర్లు కూడా ప్రతి నెల 1,950 కోట్లు అది మామూలు వాళ్ళకి. గవర్నమెంట్ వాళ్ళు పెన్షన్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఏమో 1,300 కోట్ల దాకా ప్రతి నెల ఇవ్వాల్సింది. ఇవన్నీ చేయడానికి మనకి ఎఫ్ఆర్బిఎం పరిమితుల ప్రకారం మనకు వచ్చిన 40,000 కోట్లు మనకి గవర్నమెంట్ని మన రాష్ట్ర ఆదాయం ఇవన్నీ చూసుకోవడానికి సరిపోతుంది. కానీ అమరావతి అభివృద్ధికి 1,00,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ విజన్ విశాఖకి 2,00,000 కోట్లు, పోర్ట్లు అభివృద్ధికి, నెక్స్ట్ రోడ్లు పాడి అస్తవ్యస్తం రోడ్ల అభివృద్ధికి, భోగాపురం ఎయిర్పోర్టుకి కనెక్టివిటీ పెంచడానికి, అటు చుట్టుపక్కల అభివృద్ధి చేయడానికి, ప్లస్ ఏమో మన మెడికల్ మెడికల్ టూరిజంకి మక్కాగా చెన్నై ఏ విధంగా ఉందో అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మక్కాలాగా మెడికల్ టూరిజంకి అభివృద్ధి చెందడానికి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఏర్పడిన కొత్తగా నిర్మిస్తున్న ప్రస్తుతం ఆల్రెడీ 5 నిర్మించారు. ఆల్రెడీ 5 ఉన్నాయి. ఇంకో 12 కూడా భవిష్యత్తులోనూ రాబోతున్నాయి కదా మెడికల్ కాలేజీలు. వాటికి కూడా ఫండ్స్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సహకరించదు. అందుకనే మనం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ IDF ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని స్థాపించాలి. అది ఏ విధంగా దానికి మూలధనం వస్తుంది అన్ని ఇన్ఫర్మేషన్ అంతాను మన నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం. ఎందుకంటే నేను ఈ మాటికి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం ఏది చేసినా సరే ఒక లెక్క ప్రకారం చేయవలసి వస్తుంది. అదే ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉందనుకో, ఆ కంపెనీ రూల్స్ ప్రకారం అది వర్క్ చేస్తుంది. దానికి ఎఫ్ఆర్బిఎంతో సంబంధం ఉండదు, ఎన్ని ఉండదు. దానికి కావాల్సింది ఆస్తులు ప్లస్ ఖర్చులు, డిమాండ్ సప్లై, దీనిపై ఆధారపడి అది వర్క్ చేస్తుంది. అందుకనే దాని అండర్లోనే మనం ఏ పనైనా చేయగలం. అది ఏ విధంగా ఏర్పాటు చేయాలి అది అన్నది మనం
గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క మంత్రివర్గాలు ఇవన్నీ కూర్చుని సమాజంలో ఉన్న మేధావులు ఇవన్నీ చర్చించి మనం తగిన నిర్ణయం తీసుకోవాలి అన్నది నా ఉద్దేశం. ఈ వీడియో నచ్చితే అందరికీ చెప్పండి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.